స్వప్న పార్దు న్యూస్ నుండి మనం ఇప్పుడు మట్టిలో మాణిక్యాలు ప్రోగ్రాంలో భాగంగా కల్వకుర్తిలో కవి రచయిత మనం ఇప్పుడు సార్ నుండి కొన్ని విషయాలు సేకరించడానికి వచ్చాం. సార్తో మనం కొన్ని పాటలు పాడించడానికి. సార్ మీ పేరు? నా పేరు సదానందం గౌడు. ఇది కల్వకుర్తి మాది. నేను 17 సంవత్సరాల నుంచి లెక్చరర్గా పనిచేస్తున్నాను. సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను వ్యతిరేకంగా సమాజ చైతన్యం కోసానికి సామాజికంగా పాటలు కానీ కవితలు కానీ చారిత్రక నేపథ్యంలో ఉన్నటువంటి విషయాల గురించి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది నాకు. ఒకవైపు విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధింపు చేసుకుంటూనే మరొక వైపు సమాజ చైతన్యం కోసానికి తన వంతు ప్రయత్నం చేసే విధంగా ముందుకు సాగుతున్నాము. ఈ సాగుతున్న క్రమంలోన ఒక 17 సంవత్సరాలు విద్యార్థులతోనే భాగస్వామ్యమైనము, సామాజిక ఉద్యమాల్లో భాగస్వామ్యమైనము. సమాజ చైతన్యం కోసానికి నిరంతరాయంగా పనిచేయాలనేది ఒక తపన నాది. ఆ తపనలో మీరు వచ్చి ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్న సందర్భం చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తున్నది. పార్దు న్యూస్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్, మీరు ఇప్పటికీ ఎన్ని పాటలు రాశారు, ఎన్ని వాడారు, మీరు ఏం చేస్తుంటారు సార్? నేను స్వయంగా గద్దరేఖ ప్రభావంతో, గోరెటెంకనేక ప్రభావంతో ఈ పాటలపైన కొద్దిగా ఆసక్తి అనేది పెంచుకోవడం జరిగినది. కవిత్వం పైన ఆసక్తి పెంచుకోవడం జరిగినది. ఈ జయరాజన్న లాంటి వాళ్ళ వ్యక్తులు కావచ్చు, వాళ్ళ యొక్క స్ఫూర్తి కొంత వరకు నేను ఇముడ్చుకున్నాను. నేను లెక్చరర్గా పనిచేస్తున్నాను. పాటలు పాడడం నా హాబీ, రాయడం నా లక్షణము, పాడడము, ప్రజలను చైతన్యవంతం చేయడము, చేసే విధంగా ప్రయత్నించడం అనేది నేను కొనసాగిస్తున్నాను. నా వృత్తి ఒకవైపు లెక్చరర్గా పనిచేస్తున్నాను, మరొక వైపు సామాజిక ఉద్యమాలను కొనసాగింపజేసుకుంటూ విద్యార్థులను, సమాజాన్ని చైతన్యవంతం చేయడం కోసానికి దీని ప్రవృత్తిగా ఎంచుకోవడం జరిగిందన్నమాట. సార్, మీరు మొదటగా రాసిన పాట ఇప్పుడు మా కోసం పాడి వింటారు. తెలంగాణ ఉద్యమం 20 సంవత్సరాల యొక్క తెలంగాణ ఉద్యమం పాటలపైన ఆసక్తి కల్పింపజేసింది. తెలంగాణ ఉద్యమ క్రమంలోనే మాకు తోచిన విధంగా మేము కొన్ని పాటలు రాయడం జరిగినది. అందులో మాకు కొద్దిగా స్ఫూర్తిని అనిపించింది, మంచి అనిపించినటువంటి పాటలోన తెలంగాణ కోసానికి ఎంతోమంది అమరులైనరు స్మరింపజేసుకుంటూ, పంటల్లో కన్నా పంట, కన్న తల్లి కడుపు పంట, కష్టపడి 10 నెలలేమో పదిలంగా నిన్నే మోసి, కష్టాలన్నీ కాలాదన్నీ కన్నా ఓ కొడుకో, ఏరులై రక్తం బారగా ఎత్తుకు దించాను, నిన్నెత్తుకు దించాను, తెలంగాణ పోరాటంలో ఒరిగిన నా కొడుకో, కన్న తల్లి కన్నా ముందుకు ఎన్నడు వస్తావో, నువ్వు ఎప్పుడు వస్తావో, పసికూన వయసులోన కీమని కేకలు వేస్తే పాలగుత్తి నీకే ఇచ్చి ప్రాణంగా వెంచుకున్నా, కోడి ముద్దలిచ్చి నీకు అల్లారు ముద్దుగా వెంచితి, గొప్పోడై ఎదిగేదాకా చూద్దామనుకొంటి, సచ్చదాకా కాటికి నన్ను మోస్తావనుకొంటి, కాటికి మోస్తావనుకొంటి, కారుమబ్బు చీకటిలోన కమ్ముకున్న మేఘములారా, మీరన్నా చెప్పారాదా నా చిన్ని కొడుకు జాడా, అందమైన సందా మామ మీకన్నా తెలుసా చెప్పు, చుక్కల్లో దాగున్నారా మీకన్నా తెలుసా, చుక్కల్లో దాగున్నారా మీకన్నా తెలుసా, తెలుసుంటే చెప్పారాదా నా చిన్ని జాడా, నా కొడుకు జాడా, నా బుజ్జి జాడా, నా తండ్రి జాడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్దు న్యూస్ ఛానల్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.